దేవుడు ఓ విశ్వాసం, కానీ అమ్మా నాన్నలే అసలైన దైవం. ఇది మన పెద్దలు చెప్పే మాట. కానీ దేవుళ్ళలా పూజించాల్సిన పని లేదు. సాటి మనిషిలా చూస్తే అదే 10,000. పెంచి పెద్ద చేసినందుకు వృద్ధాప్యంలో ఓ ముద్ద పెట్టి కాస్త ప్రేమగా పలకరిస్తే అదే చాలు. ఎన్ని కష్టాలైనా సరే కడుపులో పెట్టుకుంటారు తల్లిదండ్రులు. ఆ అవ్వ కూడా అలానే చేసింది. నాకేం 4 కొడుకులున్నారని సంబరపడింది. కానీ ఆ 4 చెడబుట్టిన కొడుకులు ఏం చేశారో తెలుసా? బొందిలో ప్రాణం ఉండగానే ఆ అమ్మను జల సమాధి చేశారు. ఎవరా 4? ఎక్కడ జరిగింది ఈ దారుణం? మీరే చూడండి. ఊరు సల్లంగుండాలి, అమ్మ దయుండాలి, యవసం మంచిగుండాలి, దండిగా డబ్బు రావాలి, కుటుంబం చక్కగా ఉండాలి అని కదా భక్తితో అమ్మకు బోనమెత్తుతారు. అంతా బాగానే ఉంది. మరి జన్మనిచ్చిన అమ్మ పరిస్థితి ఏంటి? రెక్కలు ముక్కలు చేసుకుని తన డొక్కిండబెట్టుకుని పెంచి పెద్ద చేసినందుకు వెంకటమ్మను జలసమాధి చేశారు. ఆస్తులు పంచుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. చివరాఖరుకు ముసలవ్వను మెడబట్టి గెంటి బావిలో పడేశారు. ఇదిగో ఈ చెడబుట్టిన కొడుకులు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలబోతారంలో వెంకటమ్మ పక్షవాతంతో మంచం పట్టింది. ఆమెకు 4 కొడుకులు. ఆస్తుల్ని పంచుకున్నారు. అమ్మను చూసేందుకు వంతులేసుకున్నారు. రేపో మాపో ముసల్దిపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందనే మూఢత్వం నెత్తికెక్కింది. అమ్మ ఉంటేంది పోతేంది, పెళ్ళాం పిల్లలు బాగుంటే చాలని లెక్కలేసుకున్నారు. అంతే, తల్లిని తీసుకెళ్లి బావిలో పడేశారు. ముసల్దానికి మతిస్థిమితం లేదు. ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయిందని డ్రామా రక్తి కట్టించారు. ఇంట్లో చనిపోతే శాస్త్ర ప్రకారం ఇల్లును 3-4 నెలలు వదిలేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఇబ్బంది అవుతుంది. ఎవరు ఇంట్లో చనిపోయినా కూడా వాళ్ళ ఇల్లు వదిలేయాల్సిందే కదా. ఈ విధంగా వదిలేసే కంటే కాబట్టి సేవ చేయడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఈ 2 కారణాల దృష్ట్యా ఆమెను ఇంట్లో చనిపోకుండా ఏదో ఒక బావిలో పడేద్దాం, అప్పుడు చనిపోతుంది. సో ఇల్లు వదిలిపెట్టాల్సిన బాధ తప్పుతుంది, సపర్యలు చేయాల్సిన బాధ కూడా తప్పుతుంది. ధరించుకొని ఎవరింటికి వాళ్ళు వచ్చేసి ఆ రూమ్లో లేదు అని చెప్పి హడావుడి చేసి బయటికి తమ్ముళ్ళను మరియు మీ చుట్టుపక్కల అమ్మ కనిపించట్లేదు హడావుడి చేయగా అందరూ చుట్టూ వెనకాలే ఒక బావి ఉంటుంది, పాడుబడిన బావి. ఆ 2 మోటార్లు పెట్టి ఊరందరూ నమ్మారు అందులో పడి ఉండొచ్చు. 2వ కొడుకైన నూనె రవీందరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఇవాళ మేము నాడు కేసు నమోదు చేయడం జరిగింది. వారి పాత్ర ఇందులో ఉన్నట్టు మాకు నిర్ధారణ అయింది. అందువల్ల మేము వాళ్ళని అరెస్ట్ చేసినాము. అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుందని పోతు మొగోళ్ల లెక్క పోయి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కానీ పాపం పండింది, నిజం తెలిసింది. నిందితులు నూనె సమ్మయ్య, శ్రీనివాస్ ను అరెస్టు చేశారు పోలీసులు. గ్రామ దేవతలకు గుడి కట్టాలే, మొక్కాలే, మంచిదే. అట్లనే జన్మనిచ్చిన అమ్మకు 4 మెతుకులు పెడితే భారమైతదా? ఏం మనుషుల్రా మీరు, ఏం పుట్టుక పుట్టిండ్రని తూకొట్టింది ఎలబోతా.